33 ముందు మాట చదివాను కదా, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. భార్యని ప్రేమిస్తారా? ప్రేమించరు. కొంతమంది స్త్రీలు కూడా బాధపడతారండి. నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు. మీ సోషల్ మీడియాలో చూడండి వీడియోలు, చాలామంది సాక్ష్యాలు చూడండి, చాలామందితో మీరు బంధువులతో మాట్లాడండి. కొట్టుకెళ్తే అనుమానం, ఎవరితో మాట్లాడితే అనుమానం, అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే అనుమానం, చుట్టాల ఇంటికి వెళ్తే అనుమానం. ఏంటి, నువ్వు ప్రేమిస్తున్నావా అనుమానిస్తున్నావా? కానీ బైబిల్ ఏమంటుంది? భర్తలు పాటించవలసిన ఆజ్ఞ ఏంటి? ప్రేమించాలి. నీకు తలపోడిస్తే ఏం చేస్తావు? వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. కానీ నీ భార్యకి తలపోడిస్తే పట్టించుకోవు. నీకు జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతావు. కానీ నీ భార్యకి జ్వరం వస్తే పట్టించుకోవు. నీకు నీరసం వస్తే ఇంట్లో మంచం మీద పడుకుంటావు. కానీ నీ భార్యకి నీరసం వస్తే అన్ని పనులు చేయమంటావు. ఇదేమన్నా మంచి పద్ధతేనా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ భార్య నీ వల్ల మంచి సాక్ష్యం ఇవ్వాలి సమాజానికి. అమ్మా, అల్లుడు ఎలా చూసుకుంటున్నాడంటే ఏంటి, దొంగేడుపులు ఏడుచుకుంటూ భర్త బాగా చూడకపోయినా భర్త భలే చూసుకుంటున్నాడని చెప్పకూడదు. ధైర్యంగా, అమ్మ నా భర్తకి మంచి సంబంధం వచ్చింది, నా భర్త మంచి నాకు తగినవాడు, నన్ను ఎంత బంగారంలో చూసుకున్నాడు, ఎంత ఆనందపరుస్తున్నాడు, ఎంత సంతోష పెడుతున్నాడు, నీకోసము ఏంటి ఎదుటి వ్యక్తులకి సాక్ష్యం ఇచ్చే విధంగా అట్టి ప్రేమను చూపించాలి. చాలామంది చూడండి, టార్చర్ పెడతారు ఇంట్లో. కిరసనాలు పోసినాడు ఒక్కడు, బెల్ట్తో కొట్టినాడు ఒక్కడు, కర్రలతో కొట్టినాడు ఒక్కడు, బూతులు తిట్టేవాడు ఒక్కడు, కుక్కను కొట్టేవాడు ఒక్కడు. కనీసం విలువ ఇవ్వకుండా చూసేవారు కూడా సమాజంలో చాలామంది భర్తలు ఉన్నారండి. చాలామంది భర్తలు ఉన్నారు. ఇలాంటి విషయాలు సమాజానికి లేనుకో ఏమంటారు తెలుసా? బోడి సామెత ఒకటి చెప్తారు, విడాకులు ఇచ్చి అంటారు. అది మంచి పద్ధతేనా? అమ్మా, వాడికి మోటివేషన్ చేయడమో, లేకపోతే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించడమో, వారిని ఏమైనా మందలించడం చేయాలి. కానీ ఏదో కూతురు అలిగి వస్తే విడాకులు ఇచ్చేయమండమే తప్పు కదా అది. అల్లుడిని మందలించాలి, అల్లుడిని గద్దించాలి, అల్లుడిని ఏంటి వాడికి ఏం చేయాలంటే అవసరమైతే వాడు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేలాగా మనము బుద్ధిలోనికి తెచ్చే విధంగా మనం మార్చుకోవాలి. కానీ విడాకులు ఇచ్చేస్తే ఎవడికి నష్టం? వాడికి ఎక్కువ పెళ్లి చేసుకుంటాడు, నీ కూతురే కదా నష్టపోతుంది. ప్రతి భార్య భర్తకి లోబడాలి. ప్రతి భర్త కూడా భార్యను చక్కగా ప్రేమించాలండి. నీ వల్ల ఏడిచిందనుకో, నువ్వు వేటకి వెళ్తున్నావా? తిరిగి రావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నువ్వు తిరిగి రావు. నువ్వు పనికి వెళ్తున్నావా? తిరిగి రావు. నీ భార్య నీ వల్ల ఏడుస్తుంది చూసావా, ఆ ఏడుపు నీకు తగిలితే నీకు క్షేమం కాదురా నాయన. నువ్వు వేటకి వెళ్తున్నావు, 6 రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, పనికి వెళ్తావు, అపార్ట్మెంట్లు ఎక్కుతావు, పెయింట్లు వేస్తావు, లేకపోతే వేరే పనులకి వెళ్తావు, లేకపోతే రోడ్డు మీద వెళ్తావు. కానీ ఖచ్చితంగా భార్య యథార్థవంతురాలైతే నీ భార్య ఏడుపు నీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. జాగ్రత్త ప్రవర్తన చూసి ప్రవర్తించుకోవాలి. ఒకవేళ ఏమైనా అమ్మాయికి జ్ఞానం లేకపోయినా, తెలివి తక్కువదవునా, ఏం తెలియకపోతే నువ్వేం చేయాలి? నేర్పించాలి. అన్నీ పాటలు పాడడం రాదా? నేర్పించాలి. వాక్యం చదవడం రాదా? నేర్పించాలి. ప్రార్థన చేయడం రాదా? నేర్పించాలి. ఇంట్లో సంసారం ఎలా చేయాలో తెలీదా? నేర్పించాలి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా? నేర్పించాలి. పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలీదా? నేర్పించాలి. అన్నీ నేర్పించాలి. అన్నీ నేర్పించేవాడే భర్త. కానీ హింసించేవాడు భర్త కాదండి. ఏ భార్య ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరు మీరు గమనించండి. నీ భార్య నీ వల్ల ఏడుస్తే, నీ భార్య నీ వల్ల నిట్టూర్పు కారిస్తే, కన్నీరు కారిస్తే అది నీకు క్షేమము కాదు. నీకు అక్క ఉంటే, నీకు ఒక చెల్లి ఉంటే, నా అక్క బాగుండాలి, నా చెల్లి బాగుండాలని నువ్వు ఎలాగైతే ఇష్టపడతావో, నీకు ఇచ్చిన భార్యని ఇచ్చారు కదా కుటుంబ సభ్యులు కూడా, తనే కూడా అలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటారండి. నీ అక్క బాగుండాలి, చెల్లి బాగుండాలనుకుంటావు, నీ భార్య కూడా బాగుండాలని చూసుకోవాలి. నీ చెల్లిని కొట్టేస్తే, నీ అక్కను కొట్టేస్తే, నీ అక్కను టార్చర్ పెట్టిస్తే, నీ అక్కను తిడితే, నీ చెల్లిని తిడితే నువ్వు రోసం వేసుకొని గొడవకి వెళ్ళిపోతున్నప్పుడు అలాంటి ఆడదు కదా నీ భార్య? అలాంటి కుటుంబం నుంచి వచ్చింది కాదా నీ భార్య? మరి పాటించవలసిన ఆజ్ఞలనా? ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన ఆజ్ఞలు. నీ భార్య, మరొకసారి చెప్తున్నాను, నీ భార్య నీ వల్ల ఏడిస్తే అది నీకు క్షేమము కాదు. భార్యని ప్రేమించాలి. భార్యకి అనారోగ్యం వచ్చినా బాగు చేయాలి. భార్యని ప్రతిసారి సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఒకవేళ చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినా ఒకరు సరిదిద్దుకొని ఐక్యమత్యం కలిగి సమాధాన పడేవారిగా ఉండాలి. కానీ అది గొడవలకి దారి తీసే విధంగా మనం ఉండకూడదు.